యాకోబు పరిస్థితి స్ట్రగుల్ అయిపోతున్నాడు, ఒంటరిగా పడుకున్నాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. జేకబ్ అసలు ఏమీ అడగలా. 7 ఆశీర్వాదాలు ఆశీర్వదించాడు అక్కడ దేవుడు. సంపూర్ణమైన దీవెన. స్తోత్రం చెప్పు గట్టిగా. అయిందా? ఉదయాన్నే లేచి ఆ హేస్టినెస్, తొందరపాటు, యెహోవా ఇక్కడ నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి, ఇది ఫలానా అని వెంటనే ఏమంటున్నాడు తెలుసా? ఏమండి, నేను వెళుతున్న ఈ మార్గమంతలో నన్ను కాపాడండి, బొవ్వెట్టండి, బట్టలు ఇవ్వండి. అరే ఎంతసేపు నేను చెప్పింది ఏంట్రా? మీకు అర్థమైందా? 2-3 గంటలు నేను వాక్యం చెప్తానా, అంతా అయిన తర్వాత మరలా వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి అప్పులు తొలగిపోయేటట్టు. ఇంతసేపు నేను చెప్పింది ఏంటి? అనుభవ జ్ఞానం లేక అందుకే 20 ఏళ్ళ తర్వాత అంటాడు, అప్పుడే తెలియక జస్ట్ బేతేల్ అన్నాను దీన్ని. ఈ దేవుడు మామూలు దేవుడు కాదబ్బా. హేల్ బేతేల్, హల్లెలూయా. సమస్త సృష్టికి దేవుడేనా? నేనేదో ఇక్కడే ఉన్నాడు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు కాదు ఇందుగలడు అందు లేడన్న సందేహం వలదు సుమి. సర్వాంతర్యామి కదా మన తండ్రి. హల్లెలూయా. ఆ మధ్య ఒకసారి 10 ఏళ్ల క్రితం ఓ డాక్టర్ గారు, నేను ప్రసంగికులమే. నిజంగా డాక్టరు, పశువుల డాక్టర్ కాదు, మన మనుషుల డాక్టరే. డాక్టర్గా ఉంటే ప్రభు ఆయన సేవకు పిలిస్తే డాక్టర్గా వచ్చేసాడు ఆయన. 10 ఎక్కడ అంతే, ఇంచుమించు 10 ఏళ్ల క్రితం, 10 కూడా కాదు, 12 ఏళ్ల క్రితం, అన్న చనిపోయిన ప్రారంభ దినాలయ్యి. ఆయన ప్రసంగికుడు. ప్రసంగం చేస్తూ ఒక 25-30 రోగాల పేర్లు చెప్పాడు. స్వస్థత గురించి మాట్లాడబోతూ 25-30 రోగాలు కంఠోపాఠంగా చెప్పాడు. ఏందో ఆర్థరైటిస్ అంటాడు, అబ్నార్మల్ అంటారు, డబ్డార్మల్ అంటాడు, గాల్ బ్లాడర్ అంటాడు, ఇంకో బ్లాడర్ అంటాడు, బుడగంటాడు, కిడ్నీలో ఏందో మొత్తం అవయవాల పేర్లు మొత్తం చెప్పి ఇప్పుడు మన మధ్యలో దైవజనులు వాటన్నిటి కొరకు ప్రార్థన చేస్తాడు. అది నాకు అన్ఎక్స్పెక్టెడ్. ఇక నేను మైకి తీసుకొని ఒకటే మాట, యేసు నామములో సర్వరోగ నివారణ కలుగునుగాక, యేసు నామములో సర్వరోగ నివారణ కలుగునుగాక. అరికాలు మొదలు నడినెత్తి వరకు మీ గాయపడిన హస్తంతో ముట్టండి, మీ వస్త్రపు చెంగులో ఉన్న శక్తి ప్రభావం ఇప్పుడే విడుదల కలుగునుగాక. మై గ్లోరీ, హల్లెలూయా. కూర్చున్నా. మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనానికి వెళ్ళాం. బాబు, నేను అన్ని పేర్లు చెప్తే నువ్వేంటి ఒక్క మాట పుష్కని అని ప్రార్థన చేసి వచ్చి కూర్చున్నావు అంట. మరి నాకు అవేం గుర్తున్నాయండి బాబా. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసుకోవద్దని కాదు నేను అనేది, ప్రభువా నా గుండె మంచి ఆరోగ్యం దయచేయండి, నా కిడ్నీల్లో రాళ్ళు లేకుండా శుభ్రం చేయండి, నా రక్తంలో ఇన్ఫెక్షన్ ఉంది అంటున్నారు, చేయండి. తెలుసుంటే చేసుకోవడంలో తప్పేం లేదు. అంతగా మనం వివరణ చేయాల్సిన అక్కర్లేదు, వివరించి చేసుకోవాల్సిన అక్కర్లే, ప్రార్థన చేసుకోవాలి, కానీ ఎంత వివరణ అక్కర్లేదు. జేకబ్ ఏవి ప్రార్థన చేయలా, పడుకున్నాడు. చాలా స్ట్రగుల్గా ఉన్నాడు తను, సైకలాజికల్గా చాలా డిసప్పాయింట్మెంట్ ఆఫ్టర్ డిసప్పాయింట్మెంట్ అండ్ పర్ఫ్లాక్సిటీ ఆఫ్టర్ పర్ఫ్లాక్సిటీ. కృంగిపోయిన మనసుతో పడుకొని ఉన్నాడు. మన ప్రభు ఎవరు? మనస్సెరిగిన మహారాజు,
మనస్సెరిగిన మహారాజు, నిన్నుగా అర్థం చేసుకునే అద్భుతమైన అద్వితీయ సత్యవంతుడు నా ప్రభు. అతను మౌనంగా పడుకున్నాడు, బాధల్లో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, అంతే. ఆ దేవదూతలు అప్పటి వరకు పరిచయం చేసిన వాళ్ళు ఆ టెరిటరీ దాడుతున్నారు కనుక, గవర్నరేట్ దాడుతున్నారు కనుక ఆ దేవదూతలు వెళ్ళిపోయారు, వేరే టీం దిగొచ్చింది. దెన్ ప్రభు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మన దేవుడు 127వ కీర్తన తెలిసిన వాక్యమే, బట్ లెట్ మీ రిపీట్. 3వ వాక్యమా, కాదు, మీరు వేకువనే లేచి, రెండో వాక్యం, 127వ కీర్తన 2వ వాక్యం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుటకు వ్యర్థమే. మీరు ఇక్కడ తన ప్రియులు నిద్రించుచుండగా, అక్కడ కొంచెం మిస్టేక్, అది తన ప్రియులు నిద్రించినను. తెలుగు బైబిల్లో రాసుకోవాలి, మీరు చెప్పినవి చెప్పినట్లుగా రాసేసుకుంటే భవిష్యత్తులో మీకు గుర్తుంటాయి. తన ప్రియులు నిద్రించినను ఆయన వారికిచ్చు బహుమానములు, ఇవ్వాలనుకున్న బహుమానాలు ఇస్తారు ఆయన. సరే, ఇక్కడ మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట. కష్టార్జితమైన ఆహారం అది ఎట్లా వ్యర్థమవుతురా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, ఆయన త్రోవల యందు నడుచువాడు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం. చెప్పండి. ఆ కింద కీర్తనేగా, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు. మరి పైన ఏంటి? కష్టార్జితం అనుభవించిన వ్యర్థం అన్నాడు. అక్కడ కూడా రాసుకోండి, కష్టార్జితం వలన కాదు అది. చూపెట్టా వాక్యం తెలుగు బైబిల్లో రాసుకోండి. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు ప్రయాసతో కూడిన ఆహారము తినుట కష్టార్జితం కాదు. కష్టపడాలి కదబ్బా, దేవుని వాక్యం కదా కష్టపడడం అనేది. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు రెక్కలు ముక్కలు చేసి కష్టపడిన సంపాదన తింటే ఎంత తృప్తి ఉంటుందో తెలుసా? వడ్డీ వ్యాపారాలు చేసి కొంపలు కూల్చి, పేదవాళ్ళు నోరులు కొట్టి, విధవరాల కొంపలు కూల్చి తినేవాడికి పురుగులు పడి పోతారు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని అన్నాడు ఒక ఆయన. అన్నాడు. నేను అట్లా, ఆయన ఎవరో చెప్పమంటారా? రండి, పర్సనల్గా చెప్తా, మీరు పరలోకానికి వెళ్ళాల్సి వస్తుంది. మీకు ఆ ఛాన్స్ ఉంటే వెళ్ళి అడిగిరండి. కష్టపడాలి. దేవుడు ఆదామును సృష్టించి ఏదేను తోట అంతటిని సేద్యం చేయాలి. అసలు మొదటి సృష్టిలో మొదటి వ్యక్తికే కష్టార్జితం. ద ప్రైమరీ ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ ఈజ్ దిస్. నువ్వు ఏదేను తోట అంటుంది సేద్యం చేయాలి, కావలి కాయాలి, కష్టపడాలి, రెక్కలు ముక్కలు చేయాలి. తప్పుడు పనులు చేయమాకండి, అక్రమాలు అన్యాయాలు చేయమాకండి, లంచాలు తీసుకొని మంచాలు వేసి కంచాలు కడగొద్దు పొరపాటున. కష్టపడండి, వచ్చింది 10 రూపాయలేనైనా తృప్తిగా ఉంటుంది కడుపుకి. ప్రయాసతో కూడిన పంట తినడం వేస్ట్. తమ ప్రియులు నిద్రించినను చెప్తా. చిన్న ఏడాది పసిగుడ్డు, ఒక ఏడాది పసికందు ఉయ్యాల్లో పడుకొని ఉంది. ఆ బిడ్డకి నిద్ర మెలకు వచ్చి ఎక్కులు పెట్టి గుక్క పెట్టి ఏడ్చాక, బావోయ్ మర్చిపోయాను దానికి అది కలపడం. ఏది అమ్మా? సరేలేక రైట్ అనుకుంటుందా తల్లి? అనుకుంటుందా? ఏం చేస్తుంది? బిడ్డను ఉయ్యాల్లో పెట్టిందా యోహాను? పెట్టిందా? అంట్లు తోముతూ ఉంటుంది. గబక్కని వెళ్ళి స్టవ్ మీద పాలు పెట్టేసి వస్తుంది.
అంట్లు అయిపోయిన తర్వాత బట్టలు జాడిస్తుంది. అంటే ఒకప్పుడు ఇల్లాల సంగతి చెప్తున్నా, మీకోసం కాదు. ఎందుకంటే మనం అందరూ సోమవారం బ్యాచ్ కదా. తిన్న కంచం కూడా శాంసంగా అదేదో పళ్ళాలు కడిగే మిషన్ అంట. తిన్న పళ్ళాన్ని అందులో పెట్టేసి స్విచ్ చేస్తే అని అవుతుంది, పళ్ళెం బయటకు వస్తుంది. ఇంకేడు సోమవారి దయ్యాలు అయిపోతుంటే ఏం అడుగుతున్నారు, ఏం చేస్తున్నారు చెప్పండి. అసలు ఒకప్పుడు ఇల్లాళ్ళు ఎట్లున్నారు? స్తోత్రం చెప్పు. మీరు కాదబ్బా, దొరసాల సంగతి చెప్తున్నా. బిడ్డలు లేచేసరికి ఈవిడ ఇన్ని పనులు చేస్తూ అంట్లు తోముద్ది, బట్టలు ఉతుకుద్ది, బట్టలు జాడిచుద్ది, బట్టలు ఆరేసుద్ది, అన్నీ చేస్తూనే బిడ్డలు లేచి కేకేసే లోపే అన్నీ రెడీ చేసి పెడేస్తాడు. తన బిడ్డ నిద్రించినను ఆ బిడ్డకి కావలసిన సమస్త సదుపాయాలు తల్లి చేస్తుందా? రక్త మాంసాలు పంచి, పేగు తెంచి, ఇంకేం చేయించారు? ఇన్ని చేసిన మీకే అంతుంటే తన అరచేతుల్లో మనల్ని చెక్కుకొని నీ యందు ఆనందించు నీ దేవుడైన యెహోవా నీ కొరకు చేయడా? స్తోత్రం చెప్పు గట్టిగా. జేకబ్